కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం మరొక ముందే ప్రపంచాన్ని ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది. కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆఫ్రికా ఖండంలో పలు దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ అయితే విశాఖలో ఎందుకు అధికారులు అప్రమత్తమయ్యారు అని మీకు అనిపించవచ్చు. అందుకు కారణం కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల నుంచి విశాఖ నగరంలో చదువుతున్న విద్యార్థులు ఉండడమే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుండి ప్రయాణికులు విశాఖ నగరానికి వచ్చే అవకాశం ఉన్నందున పోర్టు, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోర్ట్ అంటే నౌకాశ్రయం వద్ద, అలాగే ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి జిల్లా అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని వివిధ యూనివర్సిటీల్లో ఆఫ్రికా ఖండం నుంచి పలువురు విద్యార్థులు వచ్చి చదువుతున్న నేపథ్యంలో వారి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చే విదేశీ, స్వదేశీ ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్కి సింగపూర్ నుంచి నేరుగా విమాన సర్వీసులు వస్తున్నాయి. ఈ విమానంలో వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎవరికైనా జ్వరం లేదా వైరస్ లక్షణాలు ఉంటే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ను నిర్ధారణ కోసం పూణేలోని ల్యాబ్కు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అంబులెన్స్లు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచింది. కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల నుంచి విశాఖలో గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు 400 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమంది హాస్టల్స్లో ఉండగా మరికొందరు సొంత దేశాలకు వెళ్ళారు. వీరంతా తిరిగి యూనివర్సిటీలకు త్వరలో రానున్నారు. అలాగే కొత్త అడ్మిషన్లు 100 వరకు జరిగినట్లు సమాచారం. వీరంతా వచ్చే జూన్లో అడ్మిషన్ల కోసం యూనివర్సిటీలకు రానున్నారు. ఇలాంటి వారి జాబితా అధికారులు సేకరించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన వారికి జలుబు, గొంతు నొప్పి, జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వారిని పోర్టు, ఎయిర్పోర్టుల్లోనే గుర్తించి క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించారు. కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్ ద్వారా ఎబోలా బాధితుల నమూనాలు సేకరించి పూణేలోని నివారణకు పంపిస్తున్నారు. నెగిటివ్ వస్తే క్వారంటైన్లో ఉన్న వారిని బయటకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖపట్నంలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును అన్ని వసతులతో సిద్ధం చేశారు. అవసరమైన ఆక్సిజన్, మెడిసిన్స్, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. ఎయిర్పోర్ట్లో జ్వరంతో గుర్తించిన బాధితులను నిబంధనల ప్రకారం 21 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వైరస్ నిర్ధారణ అయితే ఇక్కడే ప్రత్యేక చికిత్స అందించే ఏర్పాటు చేశారు.